ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్యను తగ్గించడం, యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం, గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఆర్థిక స్థిరత్వాన్ని పెంపొందించడం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం, ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ పథకాన్ని ప్రారంభించింది. ముఖ్యంగా చిన్న వ్యాపారాలు, సూక్ష్మ పరిశ్రమలు స్థాపించాలనుకునే యువతకు ఆర్థిక సహాయం అందించి ఉపాధి అవకాశాలను విస్తరించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. భారతదేశంలో నిరుద్యోగ సమస్యను తగ్గించి గ్రామీణ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రధాన పథకాలలో పీఎంఈజీపీ ఒకటి. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం అనేది కొత్తగా సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలను స్థాపించాలనుకునే నిరుద్యోగ యువతకు మరియు పారిశ్రామికవేత్తలకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆర్థిక భరోసా కల్పించే ప్రధాన క్రెడిట్ లింక్డ్ రాయితీ పథకం. ఖాదీ గ్రామీణ పరిశ్రమల కమిషన్ ఆధ్వర్యంలో అమలవుతున్న ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సూక్ష్మ పరిశ్రమలు స్థాపించేందుకు నిరుద్యోగ యువత, మహిళలు, స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక సహాయం అందిస్తోంది. ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఉపాధి అవకాశాలు సృష్టించుకునే దిశగా యువతను ప్రోత్సహించడం ఈ పథకం ప్రధాన ఉద్దేశం. చిన్నస్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్లు, ఆహార ప్రాసెసింగ్, హస్తకళలు, వస్తు ఉత్పత్తులు, టైలరింగ్, మొబైల్ రిపేర్, కంప్యూటర్ సెంటర్లు వంటి అనేక రంగాల్లో యూనిట్లు ఏర్పాటు చేసుకునేందుకు ఈ పథకం ఉపయోగపడుతోంది. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం ప్రత్యేకత ఏమిటంటే బ్యాంకుల ద్వారా రుణాలు అందించడంతో పాటు కేంద్ర ప్రభుత్వం భారీ రాయితీ కూడా కల్పిస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో లబ్ధిదారులకు 35% వరకు, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోంది. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాలకు చెందిన నిరుద్యోగ యువత తక్కువ పెట్టుబడితోనే పరిశ్రమలు స్థాపించే అవకాశం పొందుతున్నారు. ముఖ్యంగా మహిళలు, గిరిజనులు, వెనుకబడిన వర్గాలు, వికలాంగులకు ఈ పథకంలో ప్రాధాన్యత ఇస్తున్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి వారికి శిక్షణ, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెటింగ్ అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధిస్తూ కుటుంబ పోషణలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ పథకం ద్వారా కేవలం ఒక వ్యక్తికే కాదు, మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. చిన్న పరిశ్రమలు ఏర్పడటంతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి విస్తరిస్తోంది. గ్రామాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గడంతో పాటు స్థానిక వనరులను వినియోగించుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతోంది. పీఎంఈజీపీ పథకం ద్వారా వేలాది మంది మహిళలు, యువత సొంతంగా వ్యాపారాలు ప్రారంభించి విజయవంతమైన పారిశ్రామికవేత్తలుగా ఎదుగుతున్నారు. ఒకప్పుడు ఉద్యోగాల కోసం ఎదురుచూసిన వారు ఇప్పుడు మరికొందరికి ఉద్యోగాలు కల్పించే స్థాయికి చేరుకోవడం ఈ పథకం విజయానికి నిదర్శనంగా నిలుస్తోంది. పీఎంఈజీపీ కొత్త సూక్ష్మ సంస్థలను స్థాపించడంలో లబ్ధిదారులకు కీలకంగా సహాయపడుతోంది. గత 5 సంవత్సరాలలో అంటే 2020-21 ఆర్థిక సంవత్సరం నుండి 24-25 వరకు 10 లక్షల వరకు ప్రాజెక్టు ఖర్చులు ఉన్న తయారీ రంగ సంస్థలలో సుమారు 63%, సేవారంగ సంస్థలలో 93% వరకు సంస్థలకు మద్దతు అందిందని కేంద్ర సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల శాఖ తెలిపింది. చిన్న పరిశ్రమలకు రుణాలు, రాయితీలు మరింత సులభంగా అందేలా చర్యలు చేపట్టామని పేర్కొంది. ముఖ్యంగా 10 లక్షల కంటే తక్కువ ఖర్చు ఉన్న లబ్ధిదారుల దరఖాస్తులకు ప్రాధాన్యత ఇస్తున్నామని ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం 10 లక్షల వరకు రుణాలపై బ్యాంకులు ఎటువంటి అదనపు పూచీకత్తు కోరకుండా నిబంధనను అన్ని ప్రధాన బ్యాంకులు ఖచ్చితంగా పాటించేలా మంత్రిత్వ శాఖ చర్యలు చేపట్టింది. అలాగే తయారీ రంగంలో 10 లక్షల వరకు, సేవా రంగంలో 5 లక్షల వరకు పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఎలాంటి విద్యార్హతలు అవసరం లేదు. సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా పరిశ్రమల ఎంఎస్ఎంఈ మంత్రిత్వ శాఖ ఛాంపియన్స్ అనే ఏకీకృత పోర్టల్ను నిర్వహిస్తోంది. ఈ పోర్టల్ ద్వారా పీఎంఈజీపీ సహా వివిధ పథకాలపై ఫిర్యాదులకు త్వరితగతిన పరిష్కారం అందించడంతో పాటు పథకాలపై అవగాహన, మార్గదర్శకత్వం మరియు సహాయాన్ని కూడా అందిస్తోంది. ఇది లబ్ధిదారులను ప్రభుత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు, బ్యాంకులు మరియు ఇతర సంబంధిత సంస్థలతో అనుసంధానిస్తుంది.
ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం పీఎంఈజీపీ పథకం రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణ ప్రాంతాల్లో విజయవంతంగా అమలవుతోంది. ఒకప్పుడు ఇంటి పనులకే పరిమితమైన మహిళలు ఇప్పుడు స్వయం ఉపాధి రంగంలో అడుగుపెట్టి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎంఈజీపీ పథకం వారి జీవితాల్లో వెలుగులు నింపుతోంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 40 యూనిట్లను ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం ద్వారా శిక్షణ అందించి వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ గ్రామీణ మహిళలకు శిక్షణ, బ్యాంకు రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం అందిస్తూ వారిని చిన్న వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దుతోంది. స్వయం సహాయక సంఘాల ద్వారా మహిళలను సంఘటితం చేసి పరిశ్రమలు స్థాపించేందుకు అవసరమైన సహకారం అధికారులు అందిస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు 40 యూనిట్ల పీఎంఈజీపీ పథకం కింద ఏర్పాటయ్యాయి. నరసాపురం, చామకూరిపాలెం, తాడేపల్లిగూడెం ప్రాంతాల్లో మహిళలు బ్యూటీ పార్లర్లు, కొబ్బరిపీచు పరిశ్రమలు, ఆహార పదార్థాల తయారీ యూనిట్లు ఏర్పాటు చేసి విజయవంతంగా నడుపుతున్నారు. ఈ యూనిట్లు వారికి మాత్రమే కాదు మరికొంతమందికి కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. జిల్లాలోని పెనుమంట్ర మండలానికి చెందిన శ్వేత కథ అనేక మహిళలకు స్ఫూర్తిగా నిలుస్తోంది. డిగ్రీ వరకు చదివిన ఆమె స్వయం సహాయక సంఘం సభ్యురాలిగా ఉండటంతో గ్రామీణాభివృద్ధి సిబ్బంది గుర్తించి ప్రోత్సహించారు. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో బ్యూటీషియన్ కోర్సులో శిక్షణ పొందిన ఆమెకు పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం మంజూరైంది. ఈ రుణంతో నరసాపురంలో బ్యూటీ పార్లర్ ఏర్పాటు చేసిన శ్వేత ఇప్పుడు సొంతంగా వ్యాపారం నిర్వహిస్తూ వివాహాలు, వేడుకలకు సేవలు అందిస్తోంది. ఆమెతో పాటు మరికొంతమందికి కూడా ఉపాధి కల్పిస్తోంది. దీనిపై శ్వేత స్పందిస్తూ ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పీఎంఈజీపీ కింద శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేశారని, ఇప్పుడు సొంతంగా సంపాదించుకుంటూ ఆర్థికంగా కుటుంబానికి చేదుగా నిలుస్తున్నానని తెలిపారు. డ్వాక్రా చెప్పినప్పుడు మేము ఇలా ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు పీడీ సార్ మాకు హామీ ఇచ్చారు సార్, ఇలా కలెక్టర్ మేడం ద్వారా మీకు షాప్ ఓపెన్ చేస్తాము, మేము 10 lakhs ఇప్పిస్తాం, మీకు సబ్సిడీ 3-5 అంటే ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్కలా అని చెప్పారు సార్. అలాగే నేను పెట్టుకున్నాను సార్. మా ఓపెనింగ్ కి కలెక్టర్ మేడం కూడా వచ్చారండి. ఎంతో సంతోషంగా హ్యాపీగా ఉన్నాను సార్. నేను ఇలా ఇప్పుడు మేకప్స్ ఏమైనా వచ్చినా కూడా నేను వెళ్తున్నాను. ఒక్కొక్క మేకప్ కి నేను 5,000 and 10,000 అలా నేను ఎర్న్ చేసుకోగలుగుతున్నాను సార్. ఈ రోజుని ఇంత మంచి ఆపర్చునిటీ ఇచ్చిన డిఆర్డిఎస్ స్టాఫ్ కి, అలాగే కలెక్టర్ మేడం గారికి, కేంద్ర ప్రభుత్వం వారికి, మోడీ సార్ కూడా నేను ఎంతో రుణపడి ఉన్నాను. ఇక నరసాపురం మండలం చామకూరిపాలెం గ్రామానికి చెందిన చామకూర విజయలక్ష్మి ఆర్థిక స్వావలంబన పయనం మరింత ఆసక్తికరంగా ఉంది. స్వయం సహాయక సంఘంలో సభ్యురాలైన ఆమె గ్రూపుకు బ్యాంకు నుంచి 20 లక్షల రుణం మంజూరైంది. తన వంతుగా వచ్చిన 2 లక్షల రూపాయలతో కొబ్బరి డొక్కలను పీచుగా మార్చి తాడు తయారు చేసే చిన్న పరిశ్రమ ప్రారంభించారు. తరువాత పీఎంఈజీపీ పథకం కింద 10 లక్షల రూపాయల రుణం కోసం దరఖాస్తు చేశారు. అయితే చదువు లేకపోవడంతో బ్యాంకు అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో విజయలక్ష్మి చదువు నేర్చుకోవడంతో పాటు తన కోడలి పేరుతో పరిశ్రమను విస్తరించారు. ప్రస్తుతం వారు తయారు చేస్తున్న కొబ్బరి తాడును హైదరాబాద్ సహా పలు ప్రాంతాలకు సరఫరా చేస్తున్నారు. ఈ పరిశ్రమలో ప్రస్తుతం 10 మంది పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు. ఈ సందర్భంగా విజయలక్ష్మి మాట్లాడుతూ పీఎంఈజీపీ పథకం ద్వారా చిన్న పరిశ్రమగా ప్రారంభించాం, ఇప్పుడు పెద్ద స్థాయిలో తాడు తయారు చేస్తున్నామని, తనతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించడం ఆనందంగా ఉందని తెలిపారు. అందరూ లేడీసే చేస్తారండి, 10 మంది అలా ఉంటారు. ఇంటికి అండి, తర్వాత అదే గేదెలు, దోళ్ళకి తాళ్ళు అలా ఉపయోగించుకుంటారండి. పశ్చిమ గోదావరి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ అధికారులు చెబుతున్న దాని ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో మహిళల ఆర్థిక పురోగతికి ఈ పథకం కీలకంగా మారింది. మహిళలకు శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు, మార్కెటింగ్పై అవగాహన కల్పిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో 35%, పట్టణ ప్రాంతాల్లో 25% వరకు సబ్సిడీ లభిస్తోందని అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు జిల్లాలో 40 యూనిట్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు, వ్యక్తిగత మహిళలకు శిక్షణ ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటు చేస్తున్నామని, మహిళలు ఆర్థికంగా ఎదగటానికి పీఎంఈజీపీ పథకం ఎంతో ఉపయోగపడుతోందని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులు కె వేణుగోపాల్ తెలిపారు. గ్యారంటీ స్కీమ్స్ లో మనం ఎస్హెచ్జి ఉమెన్ కానీ, ఇండివిజువల్ ఉమెన్ కానీ, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీలో ఉండేటువంటి మెంబర్ ద్వారా కానీ పిఎంఈజీపీ స్కీమ్స్ ని ఉపయోగించుకునేలా చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేట్టు చేయడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా డైరీ ఫార్మ్స్ కానీ, పౌల్ట్రీ కానీ, ఎంబ్రాయిడరింగ్ మిషన్ కానీ, ఈ యాక్టివిటీస్ లో ఉండేటువంటి ఎస్హెచ్జి ఉమెన్ ఎవరైతే ఉంటే వాళ్ళని పిఎంఈజీపీ లోన్ కి మనం ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం. ఇప్పటి వరకు మండలాల్లో సుమారుగా 40 యూనిట్స్ ని ఫెసిలిటేషన్ చేయడం జరుగుతుంది.
అలాగే LDM లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ ద్వారా వాళ్ళకి బ్యాంక్ లోన్స్ ఇప్పించడం, అలాగే ఈ ప్రైమ్ మినిస్టర్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది 35% సబ్సిడీ ఉమెన్కి రావడం జరుగుతుంది. అలాగే అర్బన్లో అయితే ఇది 25% సబ్సిడీ జరుగుతుంది. ఇది మాకు ఎక్కువగా DRDA రూరల్ డెవలప్మెంట్ ఏజెన్సీ కాబట్టి రూరల్ యూనిట్స్ని మనం చేయడం జరుగుతుంది. ఈ SHG ఉమెన్కి ఎంప్లాయ్మెంట్ కలిగించడానికి అలాగే లోన్స్ అవైల్ చేసుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేస్తాం. SHG ఉమెన్కి ఎవరైతే వాళ్ళు ఫుడ్ ప్రొడక్ట్స్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా బ్యాంక్ ద్వారా లోన్స్ ప్రొవైడ్ చేయించడం, వాళ్ళకి టెక్నికల్ సపోర్ట్ అంతా కూడా ఇవ్వడానికి ఒక కాల్ సెంటర్ కూడా జిల్లాలో ప్రతి సోమవారం ఏర్పాటు చేయడం జరిగింది. ఒకప్పుడు కుటుంబ పోషణకే పరిమితమైన మహిళలు ఇప్పుడు ఉపాధి కల్పించే స్థాయికి ఎదుగుతున్నారు. PMEGP వంటి పథకాలు గ్రామీణ మహిళల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంచి వారిని ఆర్థిక స్వావలంబన వైపు నడిపిస్తున్నాయి. ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం గ్రామీణ భారత ఆర్థిక వ్యవస్థలో మార్పుకు మార్గదర్శకంగా నిలుస్తోంది. స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ నిరుద్యోగ యువతలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతున్న ఈ పథకం మహిళలను కుటుంబ పరిమితుల నుంచి బయటకు తీసుకువచ్చి ఆర్థికంగా బలోపేతం చేస్తుంది. చిన్న స్థాయి పరిశ్రమలు, సేవారంగ యూనిట్ల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రభుత్వ ప్రోత్సాహం, బ్యాంకుల సహకారం, శిక్షణా కార్యక్రమాలు సమన్వయంతో అమలవుతున్న ఈ పథకం సాధారణ కుటుంబాలకు ఆర్థిక స్వావలంబన కల్పిస్తోంది. ముఖ్యంగా గ్రామీణ మహిళలు స్వయం సమృద్ధి దిశగా అడుగులు వేస్తూ సమాజంలో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నారు. స్వయం ఉపాధి ద్వారా కుటుంబాల ఆదాయం పెరగడంతో పాటు దేశ ఆర్థికాభివృద్ధికి కూడా ఈ కార్యక్రమం దోహదపడుతోంది. ఉపాధి కోసం ఎదురుచూసే స్థితి నుంచి ఉపాధి కల్పించే స్థాయికి మహిళలు ఎదగటం ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రాం పథకం తీసుకువచ్చిన అతిపెద్ద మార్పుగా చెప్పవచ్చు. ప్రధానమంత్రి ఉపాధి కల్పన కార్యక్రమం PMEGP పథకంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన ఐ. సుబ్బారావు, ఆకాశవాణి ప్రతినిధి, పశ్చిమ గోదావరి జిల్లా. వ్యాఖ్యానం ఎస్. మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.